మీనాక్షి మీనాక్షి, ఇందులో 4వ బటన్ కనిపించడం లేదు, ఏమైనట్టు? అది నిన్నే కనపడలేదు. నిన్ననే కనిపించలేదా? మరి ఆ సంగతి నాతో చెప్పలేదే? నేను నిన్న అడగకపోయినా చెప్పేదాన్ని. గుడ్ మార్నింగ్ అంకుల్. అబ్బా, ఈ దయ్యం ఎక్కడికి ఎలా తయారయ్యింది? ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఏం పోయింది మావయ్య, ఇక్కడ వెతుకుంటున్నావు? నా ప్రాణం ఇక్కడ పడిపోయిందమ్మా. ప్రాణం పడిపోవడం ఏంటి మావయ్య? ఏమని చెప్పమంటావు? ఇది మన సుబ్బులు దారుణంగా మర్డర్ చేయబడ్డ చోటు. ఈ మట్టి వాడి రక్తంతో పునీతమైందమ్మా. ఒక నౌకరు గురించి నువ్వు ఇంత బాధపడుతున్నావంటే నిజంగా నీది ఎంత జాలిగుండె మావయ్య. ఇంతకీ ఆ హంతకుడి ఆచూకీ ఏమైనా తెలిసిందా సార్? అబ్బా, వంకలాగా పట్టుకున్నారే. అది పోలీసులు చూసుకుంటారు. మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ స్పాట్ లో మన సుబ్బులు జ్ఞాపకార్థం ఓ చలవరాతి సమాధి కట్టిస్తే బాగుంటుందని. ఏమిటి నడి రోడ్డు మీద? అదే ఆలోచిస్తున్నాను. ట్రాఫిక్ ఏమైనా అర్థం అవుతుందేమోనని. నీకేమైనా ఐడియా వస్తే చెప్పు, వస్తాను. అలాగే మావయ్య, రండి పోదా. ఇంతకీ ఈ గుండీ ఏమైనట్టు? ఈ గుండి నీకు ఎక్కడ దొరికింది? రోడ్డు మీద శవం పక్కనే దొరికింది. దీని మీద ముద్ర ఉందయ్యా, టీబీజే అంటే టీబీ జ్యువెలరీస్. ఏమిటి ఈ గుండి మీరు తయారు చేసిందేనా? అవును సాబ్, మేము చేసినదే. అరుగుదలను బట్టి ఇది ఎన్నాళ్ళ క్రితం చేస్తుంటారో చెప్పగలరా? సుమారు 5-6 సంవత్సరంలో ఉండవచ్చును. అయితే 4-5 సంవత్సరాల్లో ఈ గుండీలు ఎవరెవరికి అమ్మారో మీ బిల్ బుక్స్ చూసి చెప్పగలరా? చెప్పగలం సాబ్, కానీ బిల్ బుక్స్ ఎక్కడానికి జర టైం కావాలి. ఎంత టైం కావాలి? బస్ 2 వారం. 2 వారాలు. అచ్చా. ఓకే. అచ్చా. సుబ్బులు చావు అయ్యగారికి పెద్ద దెబ్బరా. పాపం రాత్రింపగళ్ళు ఆడాలోచనే. అసలు సుబ్బుల్ని ఎవరు చంపుంటారా? నాకెందుకో ఆ సప్లై రాఘవులు లేడురా, ఆడి మీదే గట్టి అనుమానం రా. అవునరా, ఆ రోజు సుబ్బులు రాఘవులు పోట్లాడుకున్నారే, తర్వాత రాఘవులు గాడే మాటేసి మన సుబ్బుల్ని చంపుంటాడు. కత్తి తీసుకుని పొడవ పోయాడు బాబు. మేము లేకపోతే ఇయ్యాలి వీడి పని క్లోజ్ అయ్యండి. ఆడే ఈ పని చేశాడని మీకు అంత నమ్మకమా? అవునయ్యా, ఆ రోజు రాఘవులు గారికి ఎంత శవం ఎక్కిందంటే వాడిని చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. సరే రండి. ఇన్స్పెక్టర్ గారు. ఓ పానకాలరావు గారా, నమస్కారం. రండి రండి. నమస్కారం. మీతో ఏకాంతంగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వీళ్ళందరినీ బయట పంపండి. వీళ్ళని ఉంచండి, వీళ్ళు కావాలి. సరే, మీరు బయట ఉండండి. మా సుబ్బులు ఇప్పుడు చెప్పండి. మా సుబ్బులు మర్డర్ కేసు విషయంలో నాకు చాలా నమ్మకమైన ఇన్ఫర్మేషన్ దొరికింది ఇన్స్పెక్టర్ గారు. ఏమిటది? పొన్నమ్మపేటలో రాఘవులని ఒక ఎలక్షన్ ఏజెంట్ ఉన్నారు. మేకల రాఘవులు సార్, పానకాలరావు గారు నౌకరు. సుబ్బులు నీకు తెలుసా? తెలుసయ్యా. అతనికి నీకు ఏదైనా విరోధం ఉందా? అదే, నాకు వారితో విరోధమే ఉంది సార్. నువ్వు అతనితో ఎప్పుడైనా ఘర్షణ పడ్డావా? నేను చంపుతానని కత్తి తీసుకుని వాడి మీద దూకేవలేదా? మరండి మాట్లాడలే సాబ్. ఒకసారి ఏదో కోపంలో అంతే బాబు, తర్వాత మాకేం తెలీదు. నువ్వు ఉండబా. వాడు రక్తం కళ్ళ చూస్తానని, నీ చేతుల్లో వాడు తావు తప్పదని శబ్దం చేసావా? ఏదో మాట వరుస కన్నాను సాబ్, అంతేకాని వాడిని. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. తీసుకురండి. నేనే పాప మెరుగను, నాకేమీ తెలియదు. దేవుడి మీద ఒట్టు సాబ్. సాబ్, నా మాట వినండి సాబ్. ఆయనకేమీ తెలియదు బాబు. బాబు బాబు, నా బిడ్డకు అన్యాయం చేయొద్దు బాబు. నీకు దండం పెడతాను. నీకు దండం పెడతాను. అడగండి. మోహన్, నీకు చల్లని వార్త. మనం ఏదో మహాపరాధం చేసామని నువ్వు ఫీల్ అయిపోతున్నావు కదా. ఆ సుబ్బుల్ని హత్య చేసిన వాడిని పోలీసులు అరెస్ట్ చేశారట. ఎవరో పున్నంపేటలో రాఘవరట. వాడికి ఏవో పాత కథలు ఉన్నాయట్రా. ఇప్పటికి నీ మనసు శాంతించిందా? ఏమిటండి, ఏం జరిగింది? ఏం లేదు, మొన్న మధ్యన ఓ అర్ధరాత్రి మీద కారులో వస్తున్నాం. మా ఎదురుగా నడి రోడ్డు మీద హత్య జరిగింది. ఎవడో ఇంకోటి కత్తితో పొడిచి పారిపోయాడు. పాప కత్తి పొడి తిన్నవాడు అక్కడే పోయాడు. ఆ తర్వాత ఏమైంది? ఇంకేం జరుగుతుంది ఇలాంటి వాడు పక్కనుంటే?
పోలీసులకు రిపోర్ట్ ఇద్దామంటే వద్దనే జలగల పట్టుకుని ఇంటికి లాక్కెళ్ళి అదిగా రేయ్ నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు మనం చేసిన తప్పు తప్పున్నారా అవునండి అలాంటి వాళ్ళు పట్టివలసిందే వదలకూడదు కరెక్ట్ మీకు తెలిసిన విషయం పోలీసులు చెప్పాల్సిందే అమ్మ తల్లి అసలే వీడు అగ్గి వీడికి నువ్వు గుగ్గిలినా తోడయ్యావా వెళ్ళి వెళ్ళి పని చూసుకో వెళ్ళే